ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6 ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవిలో మైక్ పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎంత దారుణంగా